హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. గైస్, ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేస్తారో ట్రై చేసాం మేము. ఆపరేషన్ సక్సెస్ఫుల్. కేక్ అయితే సూపర్ వచ్చింది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీరే చెప్తారు ఎలా వచ్చిందో మా కేక్. రెసిపీ అయితే వెరీ సింపుల్ గైస్. ఇంట్లో షుగర్, మైదా, 3 eggs ఇంకా ఆయిల్ ఉంటే పని అయిపోతుంది. చూపించిన విధంగా 1 cup షుగర్, 3 eggs కొట్టి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఒక 1/2 cup ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 cup షుగర్ తీసుకున్నాం కదా, సో 1 cup మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, ఇది ఒక జార్లోంచి ఇంకొక జార్లోకి వేస్తున్నప్పుడు రిబ్బన్ కట్ వస్తుంది కదా, రిబ్బన్ లాగా అవ్వాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. మీ ఇంట్లో బీటర్ ఉంటే బెస్ట్ అండి, బాగా మిక్స్ అవుతుంది. బ్యాచిలర్స్ ఇంట్లో బీటర్ ఎక్కడి నుంచి వస్తుందిలేండి, అందుకే మేమైతే మిక్సీ చేసాం. మా ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేయడానికి మా మదర్ కి అయితే సెపరేట్ వెజల్ ఉందండి, దాంట్లో అయితే ప్రిపేర్ చేస్తారు. మేమైతే ఫస్ట్ టైం కుక్కర్ లో ట్రై చేసామండి, చాలా బాగా వచ్చింది కేక్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. కుక్కర్ కి అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసిన ఆయిల్ మీద మైదా పిండి స్ప్రింకిల్ చేయండి, సో దట్ ఫైనల్ గా కేక్ ని తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మైదా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని కుక్కర్ లోకి వేసేసుకోండి. ప్లెయిన్ గా ఉండకుండా కాజు ఆర్ బాదం ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం మేము. కుక్కర్ ని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టకుండా ప్రీహీట్ చేసుకున్న పాన్ మీద పెట్టండి, సో దట్ కేక్ మాడిపోకుండా మంచిగా బేక్ అవుతుంది. ఇలా ప్రీహీట్ చేసిన పాన్ మీద పెట్టిన కేక్ ని 15 minutes హై ఫ్లేమ్ లో, 15 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే మంచిగా బేక్ అవుతుంది. 10 minutes కి నైఫ్ తో కేక్ ని అలా అంచుల వెంబట అలా అనుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. ఫైనల్లీ మన కేక్ అయితే వచ్చేసింది. నా ఆనందం చూడండి, సూపర్ ఫ్లఫీగా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్ తినక చాలా డేస్ అవుతుంది గైస్. 2 days లో చేసేసాం ఈ కేక్ ని. ఎవరైనా ఈ కేక్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.